పెద్దల మాట బంగారు మూట. వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మనం ఎక్కడన్నా ప్రయాణానికి ట్రైన్లో వెళుతున్నప్పుడు ఇలా అటుకులతో తయారు చేసిన మిక్చర్ని తీసుకొని వెళితే బాగుంటుంది, మధ్యలో దారి మార్గంలో తినటానికి. ఈరోజు అటుకుల మిక్చర్ని చూపిస్తున్నాను మీకు వీడియోలో. ముందుగా ఒక చిన్న గ్లాస్ తోటి పుట్నాలు తీసుకున్నాను, అదే గ్లాస్ తోటి పల్లీలను తీసుకున్నాను, ఒక పెద్ద గ్లాస్ తోటి అటుకులను తీసుకున్నాను. ముందుగా పొయ్యి వెలిగించి బాణలి పెట్టి మందపాటి బాణలి నూనె వేసి ఆ చిన్న గ్లాస్తో ఉన్న పుట్నాలను బాగా వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి, మాడిపోకుండా. చూడండి, కొద్దిగా రంగు మారాక క్రిస్పీగా అవుతాయి పుట్నాలు. అప్పుడు పల్లీలను కూడా వేసుకొని వేయించాలి. అదే గ్లాస్ తోటి, చిన్న గ్లాస్ తోటి పల్లీలను కూడా వేయిస్తున్నాను. ఈ పల్లీలు కూడా కొద్దిగా చిటపట్లాడాక కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కారము, పెద్ద గ్లాస్ తోటి అటుకులను తీసుకొని వేయించుకుంటే మనకు ఎంతో క్రిస్పీగా తయారవుతాయి అటుకులు, పుట్నాలు, పల్లీలు. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నీ క్రిస్పీగా వేగేదాకా వేయించుకోవాలి. కారము, ఉప్పు ఎవరికి సరిపడినంత వారు వేసుకోవచ్చు. చిన్న గ్లాస్ తోటి పుట్నాలు, పల్లీలు అయితే మనకు ఒక పెద్ద గ్లాస్ తోటి అటుకులు సరిపోతాయి. చూడండి, ఇదిగోండి, నేను ఈ పెద్ద గ్లాస్ తోటి అటుకుల్ని తీసుకున్నాను. అటుకులు తొందరగా వేగుతాయి, అందుకని చెప్పేసి పల్లీలు, పుట్నాలు వేయించాకనే ఈ అటుకుల్ని వేయించుకోవాలి. చూసారా, మనకు ఒక 5 నిమిషాల్లోనే మనకు అటుకులు వేగిపోతాయి. ఇవి పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు. ప్రయాణాల్లోకి ఇలాంటివి మిక్చర్ వేయించుకొని అటుకుల మిక్చరు తీసుకెళ్తే మనకు దారి మార్గంలో పిల్లలకి కానీ పెద్దలకి కానీ తినటానికి బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అటుకులు తినటము ఎంతో శక్తినిస్తుంది. మనకు ఇప్పుడు ఉప్పు వేసాను, సరిపడా ఉప్పు, కారం ఎవరికి తగ్గట్టుగా వారు ఉప్పు, కారము వేసుకోవటమే. చూసారా, ఎంతో క్రంచీగా మనకు అటుకుల మిక్చరు రెడీ అయిపోతుంది. ఇంకా వేడి చల్లారిపోతే ఇంకా క్రిస్పీగా ఉంటుంది ఈ అటుకుల మిక్చరు. వేడి మీద కొద్దిగా మెత్తగా ఉన్నట్టుగా ఉంటాయి, కానీ వేడి చల్లారాక మనకు క్రంచీగా ఉంటుంది ఈ అటుకుల మిక్చరు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అటుకుల మిక్చరు. పల్లీలతో, పుట్నాలతో, కరివేపాకుతో అటుకుల మిక్చరు రెడీ అయిపోయింది. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. ఓకే, థ్యాంక్ యూ.